గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫాలోయర్స్. నేను నిన్నటి వరకు F6లో కొన్ని ఎంట్రీస్ పాస్ చేశాము. ఇప్పుడు F4 అంటే కాంట్రా. ఈ కాంట్రాలో జరుగుతుంది ఏంటంటే, మన దగ్గర ఉన్న ఫండ్ వేరే రూపంలో కనిపిస్తుంది. అంటే మన దగ్గర ఉన్న క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంకులో వేయటం కానీ, మన క్యాష్ అవసరం వచ్చినప్పుడు బ్యాంకులోంచి డబ్బులు తీసుకోవడం కానీ, లేదా మనకి ఏదైనా బ్రాంచెస్ ఉంటే బ్రాంచెస్కి పంపించడం కానీ, లేకపోతే కాంట్రాక్ట్ సైట్స్ అయితే వర్కింగ్ సైట్స్కి పంపడం కానీ, తర్వాత మన దగ్గర ఒక క్యాషియర్కి డబ్బులు ఇచ్చి అతనికి పెట్టి ఎక్స్పెన్సెస్ మెయింటైన్ చేయమంటాం కానీ, అట్లనే మనం బ్రాంచ్ నుంచి కానీ లేకపోతే కాంట్రాక్ట్ సైట్స్ నుంచి కానీ హెడ్ ఆఫీస్కి డబ్బులు రావడం, ఏదైనా సరే మన యొక్క డబ్బుకు మరో రూపం కనిపిస్తుంది. అంతే తప్పితే డబ్బు బయటికి వెళ్ళదు. ఇట్ ఈస్ నాట్ అవుట్ఫ్లో ఆఫ్ మనీ, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ ఫ్రమ్ వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్. అంటే దీన్ని అలాగే అర్థం చేసుకోవాలి. దాంట్లో మెయిన్గా మనకి ట్రాన్సాక్షన్ చూస్తే, ఇప్పుడు డిపాజిట్ ఇన్ యాక్సిస్ బ్యాంక్, తర్వాత విత్డ్రాన్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్, ట్రాన్స్ఫర్డ్ 50,000 టు కెనరా బ్యాంక్ యాజ్ ఓపెనింగ్ డిపాజిట్, 15,000 పెయిడ్ 15,000 టు కేశవ పెట్టి క్యాషియర్, తర్వాత పెయిడ్ 75,000 టు కాంట్రాక్ట్ అమీర్పేట్ సైట్ ఇంప్రెస్డ్ క్యాష్, జస్ట్ 15,400 అమీర్పేట్ కాంట్రాక్ట్ సైట్ క్యాషియర్ ట్రాన్స్ఫర్డ్ క్యాష్ 15,000 టు కోకటపల్లి సైట్, అమీర్పేట్ సైట్ క్యాషియర్ ట్రాన్స్ఫర్డ్ క్యాష్ 10,000 టు హెచ్ఓ, అమీర్పేట్ సైట్ క్యాషియర్ డిపాజిటెడ్ 15,000 హెచ్ఓ, మన బ్యాంక్ అకౌంట్లో వేసింది 15,000 టు కేశవ్ పెట్టి క్యాషియర్. అంటే మనలో మనం సర్దుబాటు అన్నట్టు. ఇది కాంట్రా అనేది పేమెంట్కి కానీ రిసీట్కి కానీ సంబంధం లేని ఓచర్ ఇది. ఎందుకంటే ఇది మన దగ్గర ఉన్న క్యాషే డిఫరెంట్ ఫోల్డర్లో మన దగ్గర మన అవసరాలకు దాచుకోవడం తప్ప వేరే కాదనేది మాత్రం బాగా గమనించండి. సో దీంట్లో ఎంట్రీస్ ఎలా వేద్దామంటే, మనం F4 ఓపెన్ చేసుకోవాలి. డేట్ ప్రకారం మనం చేద్దాం. 1/4/2024 14. దీంట్లో కాంట్రా అంటే F4 14లో ఏముందండి మీకు ఎంట్రీ ఏముంది? డిపాజిటెడ్ 75,000 ఇన్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్లో 75,000 డిపాజిట్ చేసినట్టుంది. అంటే ఇక్కడ 2 అంటే మీకు సోర్సెస్ అని చెప్పాము. ఎక్కడి నుంచి క్యాష్ పోయింది? హెడ్ ఆఫీస్ నుంచి పోయిందండి. హెడ్ ఆఫీస్లో ఉన్నది క్యాషే. హెడ్ ఆఫీస్ అని చెప్పక్కర్లేదు, క్యాషే. ఇక్కడ చూడండి, మీకు క్రెడిట్ అలా సోర్సెస్ అవుతుంది, డెబిట్ అలా యూటిలైజేషన్ ఆర్ డెస్టినేషన్ ఆఫ్ ఫండ్ అవుతుంది. ఇక్కడ సోర్స్ ఏంటి? క్యాష్ 75,000 ఉన్నారా? తర్వాత ఎక్కడికి పోయింది క్యాష్? వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ క్యాష్ అంటే యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి మనం దాన్ని ఆ విధంగా మనం పాస్ చేసేసుకోవచ్చు. ఉన్నారా? డిపాజిటెడ్ అంటే సరిపోద్ది. ఉన్నారా? ద సెకండ్ ఎంట్రీ విత్డ్రాన్ 25,000 ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే, మనకు అవసరానికి 25,000 యాక్సిస్ బ్యాంకులోంచే తీసుకున్నాం. ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్లో మనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి. సో 5/4 నాడు విత్డ్రాన్. సేమ్ 5/4 నాడు విత్డ్రా అంటే సేమ్. మళ్ళీ ఇప్పుడు ఇందాక ఏం చేసాము? క్యాష్ని క్రెడిట్ చేసాము. ఇవాళ బ్యాంకుని క్రెడిట్ చేయాలి. ఎందుకంటే బ్యాంక్ నుంచి మనకు వస్తుంది కాబట్టి. వాట్ ఈస్ ద సోర్స్? యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ద సోర్స్. ఎక్కడ ఎంత? 25,000. ఎక్కడికి పోతుంది ఇది? ఎక్కడికి పోతుంది? ఇక్కడ క్యాష్లోకి వచ్చి కలుస్తాం. చూసారా? విత్డ్రాన్ అన్నారా? తర్వాత నెక్స్ట్ ఏంటి? 7/4 నాడు ట్రాన్స్ఫర్డ్ 50,000 టు కెనరా బ్యాంక్ యాజ్ ఓపెనింగ్ డిపాజిట్. అంటే మనం ఇక్కడ కెనరా బ్యాంక్ అనేది ఇంకో అకౌంట్ ఓపెన్ చేసాం. అది ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది? మన బ్యాంక్ టు బ్యాంకు. అంటే కెనరా బ్యాంక్ అనేది అకౌంట్ ఓపెన్ అయింది ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్. 7/4 నాడు చేద్దాం. 7/4 నాడు ఎక్కడి నుంచి పోతుందండి?
యాక్సిస్ బ్యాంక్ నుంచి 50,000 టు ఎక్కడికి పోతుంది మనకి కెనరా బ్యాంక్ అనేది మనకి ఇంతవరకు లేదు కాబట్టి మనం కెనరా బ్యాంక్ అనేది ఓపెన్ చేసుకున్నాం. కెనరా బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఇది కూడా బ్యాంక్ అకౌంట్ కిందనే మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. 50,000 డిపాజిటెడ్ అంటే మనం క్యాష్ చేయకుండా అక్కడి నుంచి అక్కడికే మనం ట్రాన్స్ఫర్ చెక్ ఇచ్చామన్నమాట. తర్వాత పెయిడ్ 15,000 టు కేశవ పెట్టి క్యాషియర్, ఇది క్యాషే ఇచ్చాము. 9/4 నాడు 15,000 కేశవ పెట్టి క్యాషియర్కి ఇచ్చాము. 9th నాడు ఎవరికి ఎక్కడి నుంచి పోతుంది, ఇది క్యాష్ నుంచే పోతుంది. ఎంత పోతుందండి 15,000 అనుకుంటా. ఎంత 15,000 టు కేశవ పెట్టి క్యాషియర్. కేశవ్ అనేది మన దగ్గర లేదు కాబట్టి అకౌంట్ ఇది కూడా క్యాష్ ఆన్ హ్యాండ్ కిందనే చేయాలి. ఎందుకంటే ఇవన్నీ బ్రాంచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు క్యాష్ ఆన్ హ్యాండ్ ఉంటేనే అది ట్రాన్సాక్షన్కి అలౌ చేస్తుంది, లేదా చేయదు. పెయిడ్ టు పెట్టి క్యాషియర్ అని రాసుకోండి. ఓకే, దాని తర్వాత ఏముందండి 9/4 అయిపోయిన తర్వాత 12/4 నాడు పెయిడ్ 75,000 టు కాంట్రాక్ట్ అమీర్పేట్ సైట్ ఇంప్రెస్డ్ క్యాష్. అమీర్పేట్ సైట్కి ఇంప్రెస్డ్ క్యాష్ ఎంత 75,000 12/4 నాడు. ఎక్కడి నుంచి పోతుందండి, ఇది క్యాష్ నుంచే పోతుంది. సోర్స్ అదే కదా 75,000 టు ఎక్కడికి పోతుంది అమీర్పేట్ సైట్ అన్నది కాదు. ఇది కూడా క్యాష్ ఆన్ హ్యాండేనండి 75,000 పెయిడ్, అంతే చాలు మీకు సింపుల్గా ఉన్నారా. తర్వాత 15/4 నాడు అమీర్పేట్ కాంట్రాక్ట్ సైట్ క్యాషియర్ ట్రాన్స్ఫర్ 15,000 కూకటపల్లి సైట్. వాళ్ళు అక్కడి నుంచే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అమీర్పేట నుంచి కూకటపల్లి సైట్కి 15/4 నాడు 15,000. ఎక్కడి నుంచి పోతుందండి అమీర్పేట్ సైట్. ఎందుకంటే ఈ రెండు మనకి ఇది దీంట్లోనే ఉన్నాయి కాబట్టి ఎంత ఉందండి 15,000. అది మీకు క్యాష్ ఆన్ హ్యాండ్ లేకపోతే ఒప్పుకోవు. ఇది మరి కూకటపల్లి సైట్ కూడా క్యాష్ ఆన్ హ్యాండే. కూకటపల్లి సైట్ అకౌంట్ ఉన్నారా. ట్రాన్స్ఫర్ మనం ఇవ్వలేదు డబ్బులు, అట్నుంచి అంటే ట్రాన్స్ఫర్ అయినాయి. తర్వాత ఏంటంటే 15,000 అమీర్పేట్ సైట్ క్యాషియర్ ట్రాన్స్పోర్ట్ క్యాష్ 10,000 టు హెచ్ఓ 17/4 నాడు అమీర్పేట్ సైట్ నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది, వాట్ ఈజ్ ద సోర్స్ అమీర్పేట్ సైట్. $10,000 ఎక్కడికి పోయిందండి ఇది మన క్యాష్. హెచ్ఓ క్యాష్ అంటే మళ్ళీ మీరు హెచ్ఓ క్యాష్ అని పెట్టద్దు, ఆల్రెడీ క్యాష్ ఉన్నది హెచ్ఓలోనే. హెచ్ఓ నుంచే ట్రాన్సాక్షన్స్ నడుపుతున్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది చాలు ఉన్నారా. దెన్ నెక్స్ట్ తర్వాత అమీర్పేట్ సైట్ క్యాషియర్ డిపాజిటెడ్ 15,000 ఇన్ హెచ్ఓ. హెచ్ఓ అంటే మనకి ఎక్కడుంది, యాక్సిస్ బ్యాంకులోనే వేయండి. 19/4 నాడు ఒక 15,000 బ్యాంకులో వేసాడు. 19/4 నాడు ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు, అమీర్పేట్ సైట్ నుంచి 15,000 ఎక్కడికి వెళ్ళి యాక్సిస్ బ్యాంక్. మీకు క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఉంటే కానీ అలౌ చేయదండి మీకు. డిపాజిటెడ్ ఉన్నారా. తర్వాత లాస్ట్ ఎంట్రీ ఏముంటో చూద్దాం. పెయిడ్ 10,000 టు
క్యాష్ టు పెట్టి క్యాషియర్ 21/4 నాడు మళ్ళీ ఇంకొక 10,000 ఇచ్చినాం ఎవరికి, క్యాష్ పెట్టి క్యాషియర్కి. ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుంది, క్యాష్ ఎవరికి వెళ్తుంది, కేశవ్ పెట్టి క్యాషియర్కి పెయిడ్ అన్నట్టు చాలు. సో ఈ విధంగా కొన్ని కాంట్రా ఎంట్రీస్ మనం పాస్ చేసుకోగలిగాం. దీంట్లో ఏంటంటే కాంట్రా ఎంట్రీలో మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేమెంట్ బయటికి పోదండి, అక్కడదే మన 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 సొంతమైంది దాంట్లో బ్యాంకులు మన కంట్రోల్లో మనదే, అట్లనే బ్రాంచెస్ మన పెట్టి క్యాషియర్ మన ఆఫీస్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ తెచ్చేదే కాంట్రా. అంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సి, కాంట్రా ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ ఫ్రమ్ వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్ అని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కాంట్రా అయిపోయిందో రేపటి నుంచి పేమెంట్ స్టార్ట్ చేద్దాం. తర్వాత ఏంటంటే మీరు PDF కావాలంటే రిక్వెస్ట్ పెట్టండి, నేను నా వాట్సాప్ రిక్వెస్ట్ పెడితే నేను ఐ విల్ సెండ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్.